హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఐ షేడింగ్ చూద్దాం. బ్లాక్ అండ్ వైట్లో అని, కలరింగ్లో అని. సో రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటి, రెండు షేడింగ్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమొస్తాయి కలరింగ్లో కానీ బ్లాక్ అండ్ వైట్లో కానీ అనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్ స్టార్ట్. సో ఇక్కడ నేను బ్లాక్ అండ్ వైట్తో స్టార్ట్ చేస్తున్నా. సో పేపర్ వచ్చేసి కార్ట్రేజ్ పేపర్ అనమాట. ఇది 1 రూపీకి ఒక పేపర్ దొరుకుతుంది మీకు బయట. సో మన ఇక్కడ యూజ్ చేసే పెన్సిల్స్ వచ్చేసి స్టేడ్లర్వి. మీ దగ్గర ఏ పెన్సిల్స్ ఉంటే అవి యూజ్ చేయొచ్చు. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ స్టెప్లో మనం జస్ట్ డార్క్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫేస్లో అబ్జర్వ్ చేసి, అంటే మనకు ఐస్లో అబ్జర్వ్ చేసుకొని మనం దాన్ని షేడ్ వేసుకుంటాం. సో మనకు డార్క్ ఏరియా షేడ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం బ్రష్తోని లైట్గా బ్లెండ్ చేసుకుంటాం అనమాట. సో అవి మనకి స్మూత్ అవ్వడానికి. ఇక్కడ నేను బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. బీ ఆర్ హెచ్బి పెన్సిల్ యూజ్ చేయండి. నార్మల్గా హెచ్బి పెన్సిల్తోని ఒక బేస్ లేయర్ అనేది వేసుకుంటాం స్టార్టింగ్లో.
సో, బ్లాక్ అండ్ వైట్‌లో మనం షేడింగ్ చేసేటప్పుడు కార్ట్రిడ్జ్ పేపర్ మీద, రఫ్ పేపర్ మీదను, స్మూత్ పేపర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, మనము రఫ్ పేపర్ మీద షేడింగ్ చేసేటప్పుడు లైట్ పెన్సిల్స్ వాడాలి. లైక్ హెచ్‌బీ, బీ, 2హెచ్, 3హెచ్, 4హెచ్ ఇవన్నీ లైట్ పెన్సిల్స్ అనమాట. అదే స్మూత్ పేపర్‌లో అయితే మనం డార్క్ పెన్సిల్స్ యూజ్ చేస్తాం. ఎందుకు అనంటే దాని మీద టెక్స్చర్ ఉండదు. కాబట్టి షేడింగ్ డార్క్ పెన్సిల్‌తోని చేసినా కూడా దాని మీద లైట్‌గానే వస్తది. సో, ఇది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. సో, బేస్ లేయర్ ఏసిన తర్వాత మనము మళ్ళొకసారి బ్లెండ్ చేసుకుంటాము. సేమ్ అదే బ్రష్‌తోని. సో, బ్లెండ్ చేసుకున్నాక మీరు చూడొచ్చు చాలా డార్క్ అయిపోయింది. సో, ఇది కార్ట్రిడ్జ్ పేపర్ యొక్క స్పెషాలిటీ అనమాట. మరీ అంత డార్క్ అవ్వదు. సో, ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో మన పిక్చర్‌లో ఎక్కడెక్కడైతే వైట్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని నీడెడ్ ఎరేజర్‌తోని లైట్‌గా రబ్ చేయనీకి గీస్తాం. అండ్ ఎక్స్‌ట్రా ఎక్కడైతే మనకి షేడింగ్ వస్తదో అంటే అవసరం కన్నా ఎక్కువ డార్క్ అయిపోయి ఉంటదో దాన్ని మనం నీడెడ్ ఎరేజర్‌తోని లైట్ యేసుకుంటాం. సో, దీని తర్వాత నేను మళ్ళా 6బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ 6బీ పెన్సిల్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మరీ డార్క్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని షేడ్ చేయడానికి నేను ఆర్ట్ లైన్ నుంచి 6బీ పెన్సిల్ యూజ్ చేస్తున్నా. సో, మీ దగ్గర 6బీ పెన్సిల్ లేకపోతే డార్క్ పెన్సిల్ ఏదైతే ఉందో ఆ పెన్సిల్‌తోని మీరు షేడ్ చేయనీకి ట్రై చేయండి.
సో, మళ్ళొకసారి బ్లెండ్ చేస్తున్నా. సో, దీంట్లో ప్రాసెస్ సేమ్ ఇట్లనే ఉంటది. ఏంటంటే ఫస్ట్ మనం షేడ్ చేస్తాము. బేస్ లేయర్ ఏస్తాము. ఆ తర్వాత మళ్ళా దాన్ని మనము బ్లెండ్ చేస్తాము. సో, అది మళ్ళా స్మడ్జ్ అయిపోయిన తర్వాత మళ్ళా డీటెయిల్స్ మొత్తము స్మడ్జ్ అయిపోతాయనమాట. సో, మళ్ళా దాన్ని మనం ఇంకో పెన్సిల్‌తోని మళ్ళా షేడ్ చేస్తాము. డార్క్ పెన్సిల్‌తోని. సో, మళ్ళా దాన్ని బ్లెండ్ చేస్తాము. సో, ఇట్లా లేయర్ బై లేయర్ ఏసుకుంటూ వెళ్తే మనకి రియలిస్టిక్ ఫేస్ అనేది ఎప్పుడైతే 3డీ ఫేస్ అనేది వస్తది. సో, స్టార్టింగ్‌లో చాలామంది ఫస్ట్ లేయర్ ఏస్తారు. దాన్ని బ్లెండ్ చేసేస్తారు. ఆడనే స్కెచ్ అయిపోగొట్టేస్తారనమాట. సో, అట్లా కాకుండా మనం లేయర్ బై లేయర్ షేడ్ చేస్తూ వెళ్ళాలి. ఎక్కువ డార్క్ అయిపోతదని భయపడకుండా మనం లేయర్ బై లేయర్ షేడ్ చేస్తూ వెళ్ళాలి. సో, సెకండ్ అండ్ థర్డ్ లేయర్‌లో మనం ఎక్కడెక్కడైతే డార్క్ ఏరియాస్ ఉన్నాయో అవి మాత్రమే షేడ్ చేయాలి. మొత్తం ఫేస్ కాకుండా జస్ట్ డార్క్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి షేడ్ చేస్తే మనకి రియలిస్టిక్ లుక్ అనేది వస్తదనమాట. ఆ ఫేస్‌లో 3డీ షేప్ అది వస్తది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 3డీ షేప్ ఆల్రెడీ వచ్చింది. సో, దీన్ని జస్ట్ మనము బ్లెండ్ చేసుకొని ఎక్కడెక్కడైతే హైలైట్స్ ఉన్నాయో అంటే వైట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదొక్కటి మనము ఆఫ్ చేయనీకి ట్రై చేస్తాం. సో, బ్లాక్ అండ్ వైట్‌లో ఇంతే. సో, మళ్ళా కలరింగ్‌లో మనం కలుద్దాం. అప్పటి వరకు వీడియో చూడండి.
ఇప్పుడు మనం కలరింగ్ స్టార్ట్ చేద్దాం. సో కలరింగ్‌లో ఎట్లుంటదంటే మన స్కిన్ టోన్ ఒక కలర్ ఉంటది. కానీ బయట ఎన్విరాన్మెంట్ బట్టి, ఆ ఫోటో బట్టి మనకి మన స్కిన్ టోన్ చేంజ్ అయిపోతది. సో దాని ప్రకారం ఏ కలర్స్ అనేవి మన ఫేస్ మీద ఉన్నాయో దాన్ని మిక్స్ చేస్తే మన ఫేస్ కలర్ వస్తదనేది మనం అబ్జర్వ్ చేసి డ్రా చేయాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక సింగిల్ కలర్ ఏసేస్తే అయిపోతది అనుకుంటారు. సో అట్లా కాదు. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. లైక్ ఆరెంజ్ గానీ, రెడ్ గానీ, యెల్లో. సో ఇట్లాంటి కలర్స్ అనేవి కామన్ అనమాట మన ఇండియన్ స్కిన్ టోన్స్‌కి మెయిన్‌గా. సో ఇట్లాంటి కలర్స్ అన్నీ మనం మిక్స్ చేస్తే మనకి మన స్కిన్ టోన్ అనేది వస్తది. సో కొందరికి రెడ్ డామినేటెడ్ స్కిన్ ఉంటది. కొందరికి యెల్లో డామినేటెడ్ స్కిన్ ఉంటదనమాట. సో అది ఫోటో దిగడం బట్టి ఉంటది అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటది. సో ఇందులో ఈ రెఫరెన్స్‌లో నేను ఫస్ట్ బ్రౌన్ యూజ్ చేస్తున్నా. సో బ్రౌన్ అనేది హలో ఎవ్రీవన్, డార్క్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ నేను షేడ్ చేస్తున్నా. మీ అందరితో సో షేర్ మీరు కూడా చేసుకోబోతున్నాను. స్టార్టింగ్‌లో డైరెక్ట్ సో బ్లాక్ వీడియోని లాస్ట్ ఎయకుండా దాకా చూడండి. మీ మనం బ్రౌన్ ఫేవరెట్ యూజ్ షేడ్స్ ఏదో చేస్తూ కింద మళ్ళా బ్లాక్ కామెంట్ చేయండి. ఏస్తాం. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని సో బ్రౌన్ కలర్ షేడింగ్ చేసినాక మనం బ్లాక్ కలర్‌తోని దాని మీద మళ్ళీ ఒకసారి షేడ్ చేస్తాము. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ పఫ్ అనమాట. సో ఈ కలర్ మీ దగ్గర లేకపోతే మీరు లైట్ ఆరెంజ్ ఆ కలర్ యూజ్ చేయొచ్చు. సో ఆ కలర్‌తో మొత్తం బేస్ లేయర్ షేడ్ చేస్తున్నా. ఇది స్కిన్ కలర్ లాగా ఉంటుంది లైట్‌గా. సో ఈ కలర్‌తో మొత్తం నేను షేడ్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర ఈ కలర్ లేకపోతే ఆరెంజ్‌తోని లైట్‌గా షేడ్ చేయండి.
ఇక్కడ నేను యెల్లో కలర్ యూజ్ చేస్తున్నా దీని మీదకించి. సో ఫేస్ కొద్దిగా యెల్లో కలర్ ఉంది, సో అది యూజ్ చేస్తున్నా. సో ఇందులో మనకి ఛాలెంజ్ వచ్చేసి ఇదే, ఏ కలర్స్ అనేవి మనం ముందు డిసైడ్ చేయగలగాలి. సో ఆ కలర్స్ మిక్స్ చేస్తే కరెక్ట్ ఆ స్కిన్ టోన్ రావాలి, లేదంటే స్కిన్ టోన్ చేంజ్ అయిపోతుంది. దీంతో పాటు మనం లైట్ అండ్ షాడో కూడా దాన్ని మనము జడ్జ్ చేయాలి. అంటే మనకి ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ లైట్ ఉంది, ఎక్కడ ఎంత ప్రెషర్తోని షేడింగ్ చేయాలనేది మనము ముందు నుంచే ఫోటో చూసి డ్రాయింగ్ చేయాలి. సో దీంట్లో మెయిన్ వచ్చేసి ఇదే, ఏంటంటే మనం కలర్స్ చూస్ చేయడంలోనే చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ఈ కార్ట్రేజ్ పేపర్ ఏంటంటే అంత హెవీ లేదు, చాలా థిన్ ఉంటుంది. సో దీని మీద ఎక్కువ లేయర్స్ వేయడానికి కూడా ప్రాబ్లం అయింది. ఒకవేళ మీరు కలర్ డ్రాయింగ్ వేయాలనుకుంటే ఒక థిక్ పేపర్ ఉన్నది తీసుకోండి, లైక్ ఐవరీ షీట్ కానీ. కార్ట్రేజ్ పేపర్ మీద అంత రాదనమాట, ఎక్కువ లేయర్స్ వేయడానికి రాదు. ఎక్కువ కలర్ యూజ్ చేస్తే పేపర్ లైట్గా చినిగిపోయినట్టు అవుతుంది. సో ఏదైనా థిక్ పేపర్ యూజ్ చేయండి. సో యెల్లో కలర్ యూజ్ చేసినాక మళ్ళీ నేను లైట్ బ్రౌన్తోని మొత్తం షేడ్ చేస్తున్నా. సో ఇది మీరు రెగ్యులర్గా చూడొచ్చు, నేను ఏ కలర్ యూజ్ చేస్తున్నా, ఏ కలర్ షేడ్ చేస్తున్నా. సో దాని ప్రకారం మీరు కూడా షేడ్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీరు ఏ కలర్స్ యూజ్ చేస్తున్నో లెఫ్ట్లో మీకు ఫోటో కనిపిస్తుంది, రైట్లో మీకు ఏ కలర్స్ని యూజ్ చేస్తున్నో సేమ్ అవే యూజ్ చేయండి. మీరు కూడా ఏనికి ట్రై చేయండి, లేదంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఇంకా ఏ కలర్స్ యూజ్ చేయొచ్చు. ఎక్కువ టైం ఇచ్చి డ్రా చేయండి. ఎంత జల్దీ వేయనీకి చూస్తారో అంత స్కెచ్ మంచిగా రాదు. సో మనం ఎక్కువ టైం ఇవ్వాలి, షేడింగ్ అనేది మెల్లగా చేయాలి. సో మీరు ఎక్కువ టైం ఇస్తే మీది ఇంకా మంచిగా వస్తుంది, కానీ కలర్స్ అయితే సేమే. ఒకవేళ మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకొంచెం వేరే కలర్స్ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కింద కామెంట్ చేయండి. షేడింగ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ ఫేస్ ఎవరిదో కింద కామెంట్ చేసి చెప్పండి.